హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మై కైండ్ ఆఫ్ రివ్యూ అని మేము బెంగళూరు వచ్చాం కదండి. సో మా ఫ్యామిలీస్తో ఒక 3 days ట్రిప్ ప్లాన్ చేద్దామని చేసామండి. అక్కడ ఏ ప్లేసెస్ కవర్ చేశాను అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నా కోసం కూడా ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మాకు ట్రిప్కి ఎంత ఛార్జ్ అయిందో మీకు వీడియో ఎండ్ వరకు చెప్తాను. మేము బెంగళూరు నుంచి ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామండి. అలాగ వెళ్తూ మాకు హోటల్ కనిపించింది. అక్కడ మేము రూమ్ తీసుకుని ఫుడ్ కూడా తినేసి స్టే చేసాము. అరౌండ్ midnight 2:30 అలా అయిపోయిందండి. హసన్లో రూమ్ తీసుకుని స్టే చేసామండి. మార్నింగ్ లేచి ఫస్ట్ డే మేము హసన్లో ఉన్న అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ చాలా బాగుంది లొకేషన్, గ్రీనరీలో టెంపుల్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ అయితే డ్రెస్ కోడ్ మస్ట్ అండి. జెంట్స్కి అయితే పంచ కట్టుకోవాలి, లేడీస్కి అయితేనండి శారీ ఆర్ పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు. దర్శనం అయితే ఒక 15 minutesలో అయిపోయిందండి. అన్నపూర్ణాదేవి దేవాలయం అండి ఇది. డ్రెస్ కోడ్ మస్ట్ అండి. మేము ఇక్కడ దర్శనం చేసుకుని లొకేషన్ చూసామండి. గ్రీనరీగా ఆ మధ్యలో టెంపుల్స్ అండ్ అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి స్టే చేస్తాకి. మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. సో అక్కడ మేము ఏం చేసాం, లంచ్ టైం అయిపోయిందని చెప్పని అన్నప్రసాదం తిన్నామండి. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. రైస్, సాంబార్ అలాగా చాలా బాగున్నాయండి. కర్ణాటకలో ఒక ఊర్లో సరస్వతి ఫేమస్ టెంపుల్ అండి. ఆ ఊరు నాకు కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. ఈ టెంపుల్ ఫేమస్ టెంపుల్ అండి. మనకి బాసర్లో సరస్వతి టెంపుల్ ఎలా ఫేమస్సో వీళ్ళకి ఇక్కడ కర్ణాటకలో ఈ ఫేమస్ అండి ఈ టెంపుల్. ఈ లొకేషన్ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఇలాగ వెళ్తుండగా నాకు రైట్ సైడ్ ఏమో ఇలా స్టేజెస్ రూమ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నుంచి గోపురం అండి. లోపలికి ఎంటర్ అవ్వాలి. నేను వెళ్ళిన టెంపుల్స్కి అయితేనండి లోపల ఏ టెంపుల్లోకి గర్భగుడిలోకి అయితే ఫోన్స్ అలౌ చేయట్లేదు. సో మీకు లోపల నేను కవర్ చేయలేకపోతున్నాను. నాకు బయట వరకు అయితే నేను కవర్ చేసి చూపిస్తానండి నాకు తెలిసినంత వరకు. ఇలా లోపలికి వెళ్తుండగా మనకి లెఫ్ట్ సైడ్లో అండి ఈరోజు ఏంటో మేము వెళ్ళిన టైంకి చిన్నపిల్లలకి ఇలాగ ఆరెంజ్ కలర్ పంచలు కట్టి ఇలా పూజ చేస్తున్నారండి. సో మా టింకుట్ కూడా ఇలాగా మేము వేయించి ఇలాగా గుడిలోకి తీసుకెళ్ళామండి. లోపల దర్శనం చేసుకున్నాము. మాకు అరౌండ్ 30 minutesలో దర్శనం కూడా అయిపోయింది తొందరగానే. ఇది ఓల్డ్ టెంపుల్ అంటండి. ఫస్ట్ ఇక్కడే ఉండేది. అయితే ఇది చాలా బాగుంది. చూడండి అసలు చెక్కుతాము అలాగా అమ్మవాళ్ళు అన్నీ చెక్కుతాం కూడా చాలా బాగుందండి చుట్టూరుని. ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చేస్తున్నారండి. చాలా బాగుంది. శిల్పాలు దగ్గరగా చూడండి చెక్కుతాం అయ్యి బాగా చేశారు. ఇది ఓల్డ్ టెంపుల్ అండి. చాలా లుక్ అయితే చాలా బాగుంది. దీని లోపల ప్రత్యేకం ఏంటంటే అండి, ఆ టెంపుల్లో పైన ఒక లింగం చుట్టూరు బర్డ్స్ ఉన్నాయండి. కింద మనకి అద్దంలో చూపిస్తారంట. ఇది దీని లోపల అయితే అది మనీ పే చేస్తే మనకి చూపిస్తారంట. చాలా బాగుంది. కానీ నేను చూశాను బట్ లోపలికి ఫోన్స్ అలౌ చేయట్లేదండి. చూపిద్దామంటే మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక రివర్ ఉందండి. అది తుంగభద్ర రివర్ అంటండి. అక్కడ ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఆ ఫిషెస్. మనం ఏమైనా బిస్కెట్స్ కానీ ఏమైనా మేటర్స్ ఉంటే అవి తింటున్నాయండి. అక్కడ వాళ్ళు పట్టుకోరంటండి. ఆ వాటర్ కూడా తాగుతారంట చుట్టుపక్కల వాళ్ళు. చాలా నీట్గా. Day 2 త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఫిషెస్ కోసమైనా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి.